ఇప్పుడు ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి మరి డిఫరెంట్‌గా ఎలాంటి జ్యూసెస్ అనేది తీసుకోవాలి? ఎలా వర్కౌట్ అవుతుంది? సో, ఒకటే తీసుకోకూడదని చెప్తున్నారు కాబట్టి ఎన్ని రకాలుగా తీసుకోవచ్చంటారు? 7 జ్యూసెస్ 7 డేస్. ఇవి మళ్ళీ 7 డేస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసేసుకోవచ్చు. ఈ 7 జ్యూసెస్‌లో అసలు మెయిన్‌గా మనం ఎవ్రీ జ్యూస్‌లో వాడేది డ్రై ప్రూన్స్, హ్మ్. కొంచెం అల్లము, కరివేపాకు. ఇది కూడా కరివేపాకు కూడా స్టీమ్ చేసిందే వాడాలి. అన్నీ ఆహా! స్టీమ్డ్ థింగ్సే తీసుకోవాలి. పచ్చివి అందరికీ పడవు. ఓకే. సో అందుకని సేఫ్ సైడ్గా అందరూ స్టీమ్ చేసుకున్నవే వాడండి. సో ఫస్ట్ జ్యూస్ కొంచెం గోంగూర స్టీమ్ చేసుకొని, కరివేపాకు స్టీమ్ చేసుకొని కొంత దాంట్లోనే వేసి పెట్టుకునేసి, ఫస్ట్ 4 డ్రై ప్రూన్స్ వేసేసి, హ్మ్. ఒక చిన్న ఇంత కప్పు బాయిల్డ్ గోంగూర, హ్మ్. కొంచెం కరివేపాకు దాంట్లో వేసేసి స్టీమ్ చేసుకొని, ఒక కప్పు గోంగూర స్టీమ్ చేసుకున్న గోంగూర, ఒక స్పూను సోంపు, హ్మ్. ఒక హాఫ్ టీ స్పూను హ్మ్. జింజర్, ఓకే. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేసుకొని వడగట్టకుండా అంతే తీసుకోవాలి. ఇంకా వడగట్టద్దు. దాంతోనే తీసుకుంటే ఫైబర్ ఉంటదంటారు. ఫైబర్ ఉంటుంది. హ్మ్. సో అంత పెద్ద పీచు పదార్థాలు ఏమి ఎక్కువగా ఉండవు. సో డైజెస్ట్ అయిపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు. ఎందుకంటే మనం వాటిని స్టీమ్ చేసాం కాబట్టి. ఓకే. సో ఇది ఒక చిన్న మీడియం గ్లాస్ అంటే 150 ml తీసుకోవాలి. హ్మ్. మోడరేట్గా కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు మార్నింగ్ తీసుకోవాలి, ఓకే. లేదా ఈవినింగ్ తీసుకోవాలి ఒకసారి. కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళు 2 times తీసుకుంటే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే మంచిది. హ్మ్. సో ఈవినింగ్ అంటే రాత్రి పడుకోబోయే ముందనియా? అంటే 6 లేకపోతే o'clock, ఈవినింగ్ 7 o'clock రైట్. మీల్తో పాటు కూడా తీసుకోవచ్చు. హ్మ్. సో గోంగూరలో మనకి వైటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డ్రై ప్రూన్స్లో ఫైబర్ ఉంటుంది, కొంత ఐరన్ ఉంటుంది. హ్మ్. సో విటమిన్ సి కూడా ఉంటుంది కదా గోంగూరలో. సో మనకి వైటమిన్స్తో పాటు మినరల్స్తో పాటు చక్కగా హ్యాపీగా డ్రింక్ వస్తుంది. కాన్స్టిపేషన్కి ఓకే. మనకి సో కావాలనే న్యూట్రియంట్స్ మనకి అందుతాయి. అట్ ద అందు సేమ్ టైమ్ కాన్‌స్టిపేషన్ కూడా కూడా పోతుంది. సో ఇది డే 1 అండ్ డే 2 జ్యూస్ తమలపాకులు. హ్మ్. సో లేతగా ఉండే తమలపాకులు ఒక 5-6 తీసుకొని, సో దాన్ని తమలపాకులు, డ్రై ప్రూన్స్ 4 కొంచెం, సో 4 డ్రై ప్రూన్స్ తీసుకొని, ఒక హాఫ్ టీ స్పూను జింజర్ వేసుకొని, ఓకే. ఒక స్పూను సోంపు వేసుకోండి. జింజర్ సోంప్ అనేది కామన్‌గా ఉంటుందా అన్నిట్లో? మార్చుకోవాలి. సోంపు, వాము, నల్ల జీలకర్ర. ఓకే. జీలకర్ర వేరు, నల్ల జీలకర్ర వేరు. ఓకే. సో ఈ 3 మార్చుకుంటా ఉండాలి. సో ఇప్పుడు వామ్ వేసుకోవాలి. ఇందాక సోంపు వేసుకున్నాం కదా, ఇప్పుడు వామ్ వేసుకుని ఇవన్నీ వేసుకొని మిక్సీ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టేయటం. ఓకే. ఇది సెకండ్ డే జ్యూస్. థర్డ్ డే మునగాకు. మునగాకు డ్రై పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేదా మునగాకు ఫ్రెష్గా దొరికితే దాన్ని స్టీమ్ చేసుకొని, మునగాకు, 4 డ్రై ప్రూన్స్, హాఫ్ టీ స్పూన్ జింజర్, నల్ల జీలకర్ర అండ్ కరివేపాకు. సో ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసేసి వడగట్టకుండా తీసుకోవాలి. ఇది థర్డ్ డే. ఫోర్త్ డే బీట్రూట్. సో బాయిల్డ్ బీట్రూట్, 4 డ్రై ప్రూన్స్, ఒక స్పూన్ సోంపు, కొంచెం జింజర్, కొంచెం కరివేపాకు. ఓకే. ఇది బ్లెండ్ చేసేది. అండ్ ఫిఫ్త్ది బెండకాయ. బెండకాయ తీసుకొని బాయిల్డ్ అంటే స్టీమ్ చేసుకున్న బెండకాయ, డ్రై ప్రూన్స్ 4, కొంచెం జింజరు, వాము కానీ సోంపు కానీ నల్ల జీలకర్ర కానీ అదొక టీ స్పూన్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకొని తాగుతాం. అంటే బెండకాయ అంటే మరీ జిగురుగా ఉంటుంది కదా? ఉంటుంది, కానీ కాన్స్టిపేషన్ పోతుంది కదా, మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. న్యాచురల్ ఫైబర్, కొలాజిన్ కూడా. కొలాజిన్, స్కిన్ బాగుంటుంది, గట్ బాగుంటుంది, ఎన్ని బెనిఫిట్స్. సో అండ్ నెక్స్ట్ కాకరకాయ. కొంచెం బాయిల్డ్ కాకరకాయ అండ్ జింజర్, 4 డ్రై ప్రూన్స్, సోంపు కానీ జీలకర్ర కానీ వామ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. వేసుకొని బ్లెండ్ చేసేసుకొని దీంట్లో నిమ్మకాయ పిండుకోండి. అంటే చేదుగా ఉంటుంది కదా, కొంచెం చేదు తగ్గడానికి. ఓకే. అండ్ ఇంకొకటి బీన్స్. సో బాయిల్డ్ బీన్స్, డ్రై ప్రూన్స్ 4, జింజరు, కరివేపాకు, ఓకే, ఇవన్నీ వేసి సోంపు కానీ వాము కానీ నల్ల జీలకర్ర కానీ ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని వేసుకొని బ్లెండ్ చేసేసుకొని వడగట్టకుండా తీసుకుంటాం. ఓకే. సో ఇలా 7 డేస్కి 7 జ్యూసెస్. సో ఈ 7 జ్యూసెస్ కూడా లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారు, వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారు. జస్ట్ లైక్ వెజిటేబుల్ జ్యూస్ లాగా మనం తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ద వెజిటబుల్ జ్యూసెస్ ఓన్లీ.
మనకు ఫైబర్ కూడా ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి ఇందులో. ఈ 7 జ్యూసెస్లో మనకు మెగ్నీషియం ఉంటుంది కొన్ని వాటిల్లో. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, గోంగూరలో ఐరన్ ఉంటుంది, మునగాకులో ఐరన్ ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్నాక 1-2 hours గ్యాప్ ఇచ్చాకే ఈ జ్యూస్ తాగాలి. 1-2 hours ఇవ్వాలి. ఓకే. సో పొద్దున్న లేవగానే వేసుకుంటారు కాబట్టి 1 hour 2 hours అయ్యాకే ఈ జ్యూస్ తీసుకో. అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అట్లా తీసుకోవాల్సి ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయినా కూడా పర్వాలేదా? బ్రేక్ఫాస్ట్ అయిపోయినా పర్లేదు, బ్రేక్ఫాస్ట్తో పాటు కూడా తీసుకోవచ్చు. సో ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఆర్ బ్రేక్ఫాస్ట్తో పాటుగా తీసుకోవచ్చు. ఈవినింగ్ కూడా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే 6 o'clock ఆ టైంలో అలా తీసుకుంటే సరిపోతుంది. బాగా సివియర్గా ఉంటే 2 times తీసుకోండి, అది మార్నింగే చేసి పెట్టేసుకోండి. క్యాలరీస్ కూడా ఒక 100 ఉంటాయి అంతే. ఓకే. సో ఈ జ్యూసెస్ అనేది ఎప్పుడు వరకు ఇట్లా తీసుకుంటూ ఉండాలి అని అంటే వారం వారం ఇవే మళ్ళీ రిపీటెడ్ గా కాన్స్టిపేషన్ లేకపోతే ఆ క్వశ్చన్ అడగాలి. ఎప్పటి వరకు అంటే కాన్స్టిపేషన్ పోతే తగ్గిపోయిన తర్వాత ఆపేయచ్చు. బట్ మీకు అది కాన్స్టిపేషన్ ఇన్బిల్ట్ ఉంది అంటే మీరు జీవితం అదేమి ఇట్స్ నాట్ ఎ టాబ్లెట్, ఇట్స్ ఎ న్యాచురల్ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్ అండ్ ఇట్స్ ఎ గట్ ఫుడ్ అండ్ యుల్ గెట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో మరి ఈ జ్యూసెస్ తీసుకుంటూ దాంతో పాటుగా వాళ్ళ డైట్లో కూడా ఎలాంటి చేంజెస్ చేసుకుంటూ రావాలి? డైట్లో కూడా మనం ఫస్ట్ ఫైబర్ ఎక్కువ తింటే మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు. ఎస్. సో వాటర్ రోల్ కూడా ఏంటి ఇందులో? వాటర్ ఎవరైనా 2 to 3 liters కంపల్సరీగా తీసుకోవాలి. దాంట్లో కూడా ఇలాంటివి మిక్స్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి ఒక అద్భుతమైన మెడిసిన్ లాంటి ఒక 8 జ్యూసెస్ అయితే చెప్పారు. సో అవి ఎంతవరకు వాళ్ళకి వర్కౌట్ అవుతాయో కూడా వాళ్ళు ట్రై చేసి చెప్తారు. నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ చేద్దాము దీని గురించి డెఫినెట్గా. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.